If you see the next property says that integral of minus a to a f of x dx is directly 0 if f of x is odd. It is equal to 2 times of integral 0 to a f of x dx if f of x is even. అంటే లిమిట్స్ మైనస్ a to a ఫామ్లో ఉన్నప్పుడు ఆ ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫంక్షన్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరి మీద డిపెండ్ అవుతుందంట? ఫంక్షన్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఫంక్షన్ ఆడ్ అయితేనేమో డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు, ఫంక్షన్ ఈవెన్ అయితేనేమో ఈ ఫామ్లో రాసి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం, ఫంక్షన్ ఈవెన్ అని ఎప్పుడు పిలుస్తామో ఆడ్ అని ఎప్పుడు పిలుస్తాం. ఎనీ ఫంక్షన్ ఇస్ సెడ్ టు బి ఈవెన్ ఫంక్షన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏదైనా ఫంక్షన్లో ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు, ఎక్స్ని దేంతో రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఫంక్షన్ లేదా ఒరిజినల్ ఫంక్షన్ కానీ వస్తే ఆ ఫంక్షన్ ఏమని పిలవాలంటయ్యా? ఈవెన్ ఫంక్షన్. అలా కాకుండా ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్లో ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినప్పుడు మైనస్ ఆఫ్ ద ఒరిజినల్ ఫంక్షన్ వస్తే దాన్ని ఏమని పిలవాలి సార్? మనకు అక్కడ ఆడ్ ఫంక్షన్ అని పిలవడం జరగాలి. ఏమని పిలవాలంట? ఆడ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎవరిని తీసుకున్నాం సార్? మనకు అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ రీప్లేస్ ఎక్స్ విత్ మైనస్ ఎక్స్. ఫస్ట్ స్టెప్ ఏందయ్యా? ఎక్స్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ minus x is equal to how much? Minus x whole square. Minus x whole square is simply which nothing but x square which is equal to f of x. f of x అంటే f of minus x అంటే x ని minus x తో రీప్లేస్ చేసిన ఫైనల్ గా ఏమొచ్చింది? ఒరిజినల్ ఫంక్షన్ వచ్చింది. therefore f of x equal to x square is which function? Even function. ఏ ఫంక్షన్ అయ్యా? Even function. Similarly, I am considering another function f of x is equal to x cube. f of x ఏమనుకుంటున్నా సార్? మనకు అక్కడ x cube అనుకుంటున్నా. To check whether it is an even function or odd function, we have to replace x with minus x or variable in the function with minus of that variable. ఇక్కడ x గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ థీటా ఇస్తే థీటాని మైనస్ థీటా కింద, t ఇస్తే టీని మైనస్ టీ కింద రీప్లేస్ చేయాలి. కాబట్టి చెప్పండి సార్, మనకు అక్కడ f of మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతున్నాయా? మనకు అక్కడ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎక్స్ క్యూబ్. అంటే ఇప్పుడు ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఏమొచ్చిందయ్యా? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడం జరిగింది సార్. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడం జరిగింది. కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ which function? Odd function. f of x is which function? Odd function. మరి ఇంకేం లేవు సార్ ఎగ్జాంపుల్స్ అంటే మనకు అక్కడ x పవర్ 4 cos x, x పవర్ 4 cos x, x square plus 1, x square plus 1, x to the power of 8, x to the power of 8, e to the power of cos x, e to the power of cos x, sin square x. All these are examples for the even functions. Even our examples are మనకు అక్కడ even functions కి examples. Similarly x cube, x power 5 sin x, sin cube x, tan x, cot x. All these are the examples for the odd functions. Along with deciding whether the function are even or odd function, you have to know the result of product of the odd and even functions as the division of odd and even functions. మనము రెండు ఈవెన్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఆడ్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ ఫంక్షన్ బై ఆడ్ ఫంక్షన్ బై ఈవెన్ ఫంక్షన్ చేస్తే ఏమొస్తుంది? ఈ వాల్యూస్ కూడా మనకి పూర్తిగా తెలుసుండాలి. రైట్, ఒకసారి చూడండి సార్, మనకు అక్కడ ఈవెన్ ఫంక్షన్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్ results another even function. ఈవెన్ ఇంటూ ఈవెన్ చేస్తే ఏమొస్తుందంట? ఈవెనే రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంటూ ఆడ్ or odd into even function results odd function. Results which function? Odd function. Whereas odd function into odd function results even function. Results which function? Even function. Similarly, even function divided by even function or odd function divided by odd function
results even function. Results which function? Even function. Whereas odd function divided by even function or even function divided by odd function results odd function. Results which function? Odd function. Results which function? Odd function. These are the basic important conditions we need to remember along with the nature of the function. Along with the nature of the function. Right? ఒకసారి ప్రాపర్టీకి రండి నాన్న. ప్రాపర్టీ ఏం చెప్తుందయ్యా? లిమిట్స్ -a to a ఫామ్ లో ఉండి -a to a ఫామ్ లో ఉండి డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేయమని అడిగితే మనం అప్పుడు ఎవరి యొక్క నేచర్ని బట్టి f of x యొక్క నేచర్ని బట్టి డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ చెప్పొచ్చు. ఇఫ్ లిమిట్స్ ఆర్ -a to a and the function is an odd function, then the definite integral of that function is directly 0. Directly 0. అలా కాకుండా లిమిట్స్ -a to a ఫామ్ లో ఉంది. ఒకవేళ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే, ఫంక్షన్ ఏమైతేనన్నా ఈవెన్ ఫంక్షన్ అయితే మనము ఇచ్చిన డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎలా మార్చుకొస్తారంటే 2ని మల్టిప్లై చేసి లోయర్ లిమిట్ -aని కాస్త ఏం చేయొచ్చు? 0 చేయొచ్చు. 2ని మల్టిప్లై చేసి లోయర్ లిమిట్ -aని కాస్త ఏం చేయొచ్చు? 0ని చేయొచ్చు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్ ఇంటిగ్రల్ ఆఫ్ -a to a f of x dx equal to 0 if f of x is odd. F of x is odd. Similarly, integral of -a to a f of x dx is equal to 2 times of integral 0 to a f of x dx if f of x is even. Odd అయితేనేమో -a to a ఉన్నప్పుడు డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు. ఈవెన్ అయితేనేమో లోయర్ లిమిట్ని 0 చేసి ముందు ఎవరిని మల్టిప్లై చేయొచ్చు? 2ని మల్టిప్లై చేయొచ్చు. One numerical example here I am considering. They are asking integral of -1 to 1 x cube dx. రైట్? లిమిట్స్ ఏ ఫార్మాట్లో ఉన్నా సార్? -a to a ఫార్మ్లో ఉంటుంది. అప్పుడు మీ బ్రెయిన్లోకి రావాల్సిందే ఫస్ట్ చెక్ వెదర్ ద ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్, ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ 0. రైట్? ఒకసారి చెప్పండి అన్న. x cube, f of x is x cube. You already checked here. f of x is x cube. The function is an which function? Odd function. Integral of -a to a odd function is directly 0. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమని చెప్పొచ్చు సార్? మనం అక్కడ 0 అని చెప్పొచ్చు. ఎందుకయ్యా అంటే since x cube is odd function. X cube is which function? Odd function. Similarly, integral of -1 to 1 x square dx. If you observe here, limits are in the form -a to a. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో 1 అనుకుంది, -a to a ఫామ్ లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫంక్షన్ యొక్క నేచర్ మీద డిపెండ్. వాట్ ద ఫంక్షన్ హియర్? x square is in which function? ఈవెన్ ఫంక్షన్. రైట్? ఎప్పుడైతే లిమిట్స్ -a to a ఫార్మాట్ లో ఉంది, ఈవెన్ ఫంక్షన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే ఏం చేయాలి సార్? ఫస్ట్ మనం 2ని మల్టిప్లై చేసి లోయర్ లిమిట్ ఏం చేయాలి? 0 చేయాలి. లోయర్ లిమిట్ ఏం చేయాలి? 0 to 1 x square dx. ఇలా 0 చేసుకోవడం వల్ల డెఫినెట్ ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కొద్దిగా ఈజీగా సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. రైట్? ఒకసారి చెప్పండి. వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ 2 times of integral of x square is x cube by 3 over the limits 0 and 1. Over the limits 0 and 1. If we substitute and simplify, the final result is 2 by 3. Final result is 2 by 3. This is the next property we need to remember. I hope you understood with the property and how to decide the function, whether the function is an even function or odd function, and relation, that means multiplication and division of different kinds of functions. Right? ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ. ప్రాపర్టీ ఏం చెప్తుంది? లిమిట్స్ ఏ ఫామ్ లో ఉండాలి? -a to a ఫామ్ లో ఉండాలి. -a to a ఫామ్లో ఉన్నాయనుకో అప్పుడు ఇంటిగ్రేషన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ వల్ల ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫంక్షన్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్లీ 0. ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయొచ్చు మనము? -a to a లిమిట్స్ని కాస్త 0 to a కింద మార్చి ముందు ఎవరిని మల్టిప్లై చేయాలి? 2ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. I hope you understood. Just pause the video and note it down. We will continue with some more problems. If you see some more problem, the problem is integral of -pi to pi x cube cos x dx. Integral of -pi to pi x cube cos x dx. As you are aware of, x cube is an which function? Odd function. X cube is odd function అన్న. ఎందుకంటే -x సబ్స్టిట్యూట్ చేస్తే -x హోల్ క్యూబ్ అంటే -x cube రావడం జరుగుతుంది. అంటే x cube is an which function? Odd function. Whereas cos x, x ని -x రీప్లేస్ చేస్తే cos of -x results cos only. అంటే ఇక్కడ x cube అనేదేమో odd function, cos x అనేదేమో ఈవెన్ ఫంక్షన్. దట్ మీన్స్ దే ఆర్ గివింగ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ -pi to pi ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్. వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఆడ్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్? ఆడ్ ఫంక్షన్ ఇంటూ ఈవెన్ ఫంక్షన్ రిజల్ట్స్ అనదర్ ఆడ్ ఫంక్షన్. అంటే మొత్తం ఓవరాల్ ఫంక్షన్ ఏమవుతుందయ్యా? ఆడ్ ఫంక్షన్ అయ్యి లిమిట్స్ -a to a అంటే -pi to pi ఫార్మాట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ డైరెక్ట్లీ 0. సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ -pi to pi x⁴ into sin x dx. x⁴ into sin x dx. హియర్ x⁴ is an which function? ఈవెన్ ఫంక్షన్. ఎందుకంటే -x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది. sin x is an which function?
sin x is an which function? Odd function. ఎందుకంటే sin of minus x ఏమవుతుందయ్యా minus sin x. That means they are asking integral of minus pi to pi even function into odd function. Integral of minus a to a even into odd function is even into odd function. Finally results which function? Odd function. అంటే integral of minus pi to pi odd function అంటే ఆన్సర్ ఏమవుతుందయ్యా 0 అవ్వటం జరుగుతుంది. What is the answer you are getting? 0. Similarly if you see integral of minus a to a x under root of x square minus a square. Let I am considering f of x equal to x under root of x square minus a square. What is f of minus x? F of minus x equal to minus x under root of minus x whole square minus a square. Simplify just minus x under root of x square minus a square. X square minus a square results which function? Minus of f of x. ఏమొచ్చిందన్న మనకి మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావడం జరిగింది. మైనస్ ఏ టూ ఫార్ములా ఉండి ఈ ఫంక్షన్ అనేది ఏ ఫంక్షన్? ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ హౌ మచ్? 0. ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ హౌ మచ్? 0. Similarly, if it's the next problem is integral of minus 1 to 1, integral of minus 1 to 1, log of a plus x divided by a minus x dx, log of a plus x divided by a minus x dx. Right, come on, ఒకసారి చెప్పండి సార్. What is the function f of x here? The function f of x is nothing but log of a plus x divided by a minus x. To check whether it is a even function or odd function, replace variable in the function with its additive inverse. And variable దేంతో రీప్లేస్ చేయాలి? additive inverse అంటే మైనస్ ఆఫ్ దట్ వేరియబుల్తో రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ కాబట్టి ఎక్స్ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం? మైనస్ ఎక్స్. చెప్పండి అయ్యా ఏమవుతుందో మనకు అక్కడ? లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై a minus of minus x, simplifying which is equal to log of a minus x divided by a plus x, log of a minus x divided by a plus x. This can be written as log of a plus x divided by a minus x whole power 1. ఎందుకంటే a by b can be written as b by a whole power minus 1, b by a whole power minus 1. a by b ఏమని రాయొచ్చు? b by a whole power minus 1. ఆ ఫార్మాట్లో రాస్తాం. ఇప్పుడు చెప్పండి, now it is in the form of log m power n. log m power n is simply n log m. n log m. n అంటే ఎవరు సార్? ఇక్కడ నాకు మైనస్ 1 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది? మైనస్ లాగ్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై a మైనస్ ఎక్స్. రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, substituting minus x in the given function results minus of the original function. Therefore the function is an which function? Odd function. Since the function is an odd function, integral of minus 1 to 1 log of a plus x by a minus x is directly how much? 0. Directly how much? 0. Similarly if you observe here, integral of pi by 2 to pi by 2, 2 plus sin x by 2 minus sin x, 2 plus sin x by 2 minus sin, it is equal to integral of minus pi by 2 log of 2 plus sin x divided by 2 minus sin x. Same ఇదే మోడల్లో మనకు అక్కడ what is the given function? The given function here I am erasing. Already know that result of the integration is 0. Result of this integration is also 0. What is the function f of x? f of x is equal to అక్కడ log ఉంటుంది నాన్న, log of 2 plus sin x by 2 minus sin x. To check whether it is an even function or odd function, replace x with minus x. f of minus x equal to log of 2 plus sin of minus x. What is the sin of minus x? Results minus sin x. Whereas cos of minus x results cos x. Sin of minus x results minus sin x divided by 2 minus sin of minus x. Sin of minus x. సింప్లిఫై చేద్దాం రండి సార్. ఏమవుతుందో మనకు అక్కడ? log of 2 minus sin x divided by 2 plus sin x. 2 minus sin x divided by 2 plus sin x. Again it can be written as log of 2 plus sin x divided by log of 2 plus sin x divided by
2 minus sin x whole power minus 1 అంటే మళ్ళీ ఏమొస్తుందయ్యా minus of this one వస్తుంది nothing but minus f of x means this function is an which function odd function that means integrand is an odd function and the limits are in the form of minus a to a if limits are in the form of minus a to and integrand is an odd function then definite integral value straight away 0 కాబట్టి దీని మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందయ్యా 0 రావడం జరుగుతుంది ఏమొస్తుందంట 0 right. If you see the next problem is integral of minus 4 to 4 3x plus 2x square plus 15x cube minus 5x power 7 5x power 7 right ఇక్కడ లిమిట్స్ మైనస్ a to a ఫామ్ లో ఉన్నది కాబట్టి ఆడ్ ఫంక్షన్ ఉంటే దాని వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసు 0 రైట్ చెప్పు ఇక్కడ 3x is an which function 3x is an which function ఆడ్ ఫంక్షన్ లేదంటే రాస్తున్నా ఇంటిగ్రల్ ఆఫ్ minus 4 to 4 3x dx plus integral of minus 4 to 4 2x square dx integration separate చేసిన integral of minus 4 to 4 15x cube dx minus integral of minus 4 to 4 5x power 7 dx right observe here 3x is an which function odd function limits are in the form of minus a to a result is 0 that's why I am neglecting minus 4 to 4 15x cube is an which function odd function x power n odd అయితే యాక్చువల్గా అది odd function right 15x cube is an which function odd function limits are in the form minus a to a therefore answer is 0 neglecting minus 4 to 4 5x power 7 5x power 7 is an which function odd function limits are minus a to a answer is directly 0 right simplify చేసుకోండి ఇప్పుడు ఓన్లీ ఎవరు మిగిలారు minus 4 to 4 2x square మిగిలింది 2x square is an which function ఈవెన్ ఫంక్షన్ ఇది ఈవెన్ ఫంక్షన్ అయింది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 2 ని మల్టిప్లై చేసి లోయర్ లిమిట్ ని 0 చేస్తున్నా 0 to 4 2x square dx which is equal to into 2 is how much 4 integral of x square is x cube by 3 over the limits 0 and 4 over the limits 0 and 4 simplifying it becomes 4 times of 4 cube by 3 4 times of 4 cube is 64 into 4 is 256 therefore result is how much 256 by 3 result is how much 256 by 3 these are the some model of problems based on the concept of even and odd function if the limits are in the form of minus a to a I hope you understood just pause the video and note it down. If we see some more problems based on the same concept, the problem is integral of minus 1 to 1 x power 15 into 1 minus x square whole power 12 divided by 1 plus x square whole power 8 dx 1 plus x plus whole power 8 dx right కొద్ది ఆలోచిస్తే స్ట్రైట్ అవే చెప్పొచ్చు x power 15 x power odd number is an which function odd function ఇదే ఫంక్షన్ అన్న odd function 1 minus x square minus x సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ x square అవుతుంది ఇది ఈవెన్ ఫంక్షన్ ఇక్కడ కూడా ఇది కూడా ఏ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అంటే odd into even divided by even by even is even into odd is odd అంటే ఫైనల్ గా వచ్చేది ఏ ఫంక్షన్ ఇక్కడ odd ఫంక్షన్ కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ గా ఏమని చెప్పొచ్చు 0 మీకు అంతకే డౌట్ అంటే రెగ్యులర్ ప్రాసెస్ లో చెక్ చేయండి వాట్ ద ఫంక్షన్ f of x here f of x is x power 15 into 1 minus x square whole to the power of 12 divided by 1 plus x square whole power 8 1 plus x square whole power 8 what is f of minus x what is f of minus x f of minus x ఏమవుతుంది సార్ మనకు అక్కడ minus x whole power 15 into 1 minus x whole square whole power 12 divided by 1 plus minus x whole square whole to the power of 8 right minus x whole power 15 is equal to x power 15 into 1 minus x square minus x power 15 whole power 12 divided by 1 plus x square whole power 8 ఏ ఫంక్షన్ వచ్చిందయ్యా minus f of x రావడం జరిగింది results which value minus f of x therefore the function is an odd function and the result is an 0 next one similarly integral of minus pi to pi 1 minus x into sin x into cos square x listen here cos square x is an which function even function 1 minus x square is also even whereas sin x is an odd even into even results even into odd results odd even into odd into even ఆడ్ అంటే మొత్తం ఓవరాల్ ఫంక్షన్ ఏమవుతుందయ్యా ఆడ్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి దీని మొత్తానికి డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత వస్తుంది స్ట్రైట్ అవే 0 రావడం జరుగుతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ జస్ట్ పాజ్ ద వీడియో నోట్ ఇట్ డౌన్